నమస్కారం. ఏజెడ్ న్యూస్ 999 ఏజీ న్యూస్ 999 ఛానల్కి స్వాగతం. ఈ రోజు వారం బుధవారం. తేదీ జనవరి 7, 2026. నిజం, నిక్కచ్చితత్వం, ప్రజా ప్రయోజనమే పరమావధిగా మా ఛానల్ పనిచేస్తుంది. దేశ, విదేశీ మరియు తెలుగు రాష్ట్రాల తాజా వార్తా విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఒక సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణతో ఈ రోజుటి ప్రధాన వార్తలను ఇప్పుడు చూద్దాం. ఈ రోజు జనవరి 7 టాప్ 20 ప్రధాన వార్తలు. సంక్రాంతి పండుగకు వారం రోజులే సమయం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణాల రద్దీ మొదలైంది. హైదరాబాద్ మరియు విజయవాడ బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి కానుక పంపిణీని ఈ రోజు నుంచి ప్రారంభించింది. తెల్ల రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి 6 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత లబ్ధిదారుల జాబితాను ఈ రోజు గ్రామసభల్లో ప్రదర్శించనున్నారు. దేశవ్యాప్తంగా చలి తీవ్రత ఇంకా కొనసాగుతోంది. విశాఖమన్యం మరియు ఆదిలాబాద్ అటవీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. అమెరికాలోని లాస్ వెగాస్లో జరుగుతున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో భారతీయ స్టార్టప్ కంపెనీలు తయారు చేసిన ఏఐ ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ముగిసిన తర్వాత భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. విజయవాడ పుస్తక మహోత్సవం, బుక్ ఫెస్టివల్ ముగింపు దశకు చేరుకుంది. చివరి రోజుల్లో పుస్తక ప్రియుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేంద్ర బడ్జెట్ 2026 సన్నాహాల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు వ్యవసాయ రంగ నిపుణులతో భేటీ కానున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ పనులకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్పై ఉన్నతాధికారులు ఈ రోజు సమీక్ష నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సచివాలయ టవర్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనులను పరిశీలించనున్నారు. తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాల విడుదలపై టీజీపీఎస్సీ ఈ రోజు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది. అభ్యర్థులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు లీటరుకు ₹2 వరకు తగ్గే అవకాశం ఉందని సమాచారం. భారత క్రికెట్ జట్టు రాబోయే వన్డే ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా ఈ రోజు కీలక సమావేశం నిర్వహించనుంది. సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోనున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు చేపట్టిన నిరసన దీక్షలు 1000 రోజులు దాటాయి. కేంద్రం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దేశంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై కేంద్ర హోంశాఖ కొత్త హెల్ప్లైన్ నంబర్ను ప్రారంభించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం మెనూలో ఈ రోజు నుంచి రాగిజావను తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈ రోజు పలు జిల్లా కేంద్రాల్లో ఘనంగా జరగనుంది. బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹76,500 వద్ద కొనసాగుతోంది. శబరిమల యాత్రికుల కోసం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి కొట్టాయం వరకు మరో 8 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదించే అవకాశం ఉంది. రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కూడా రాజకీయ వేడి చల్లారలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ నేతలు నేడు చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీనిని పోలీసులు అడ్డుకునే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడ పోర్టులో మత్స్యకారులతో సమావేశం కానున్నారు. కాలుష్యం, డీజిల్ సబ్సిడీ అంశాలపై చర్చించనున్నారు. వైసీపీ నేతలు జిల్లాలవారీగా ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కేంద్రం ఒకే దేశం ఒకే ఎన్నిక వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ తన తుది నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. దీనిపై పార్లమెంట్లో చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వార్తలు. టాప్ 10 ముఖ్యాంశాలు. సంక్రాంతికి సొంతుళ్లకు వెళ్లేవారికోసం ఏపీఎస్ఆర్టీసీ 4500 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఇందులో సగం బస్సులు నేటి నుంచే రోడ్లపైకి వస్తాయి. గుంటూరు జిల్లాలో మిర్చి యార్డుకు ఈ రోజు భారీగా సరుకు వచ్చింది. ధర క్వింటాల్కు ₹22,000 పలుకుతోంది. విశాఖపట్నంలో బీచ్ రోడ్డు సుందరీకరణ పనులకు జీవీఎంసీ ఈ రోజు టెండర్లు పిలిచింది. కడప జిల్లాలో
ఉక్కు పరిశ్రమ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని ప్రజా సంఘాలు కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టాయి. తూర్పుగోదావరి జిల్లాలో కోడిపందాల బరుల ఏర్పాటును అడ్డుకోవడానికి పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. అనంతపురం జిల్లాలో వేరుశనగ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ జమ అయినట్లు రైతుల ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో రొయ్యల సాగు రైతులు మేత ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన బాటపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిపై కొత్త బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కర్నూలులో హైకోర్టు బెంచ్ కోసం న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లాలో నకిలీ విత్తనాల ముఠాను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. భారీగా విత్తన ప్యాకెట్లను సీజ్ చేశారు. తెలంగాణ వార్తలు టాప్ 10 ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఈరోజు లేడీస్ డే కావడంతో కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. భారీ రద్దీ నెలకొంది. రాష్ట్రంలో ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి ఈ రోజు నుంచి మండల స్థాయి స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో సిబ్బంది కొరతపై సూపరింటెండెంట్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రియల్ ఎస్టేట్ వెంచర్లలో అక్రమ లేఅవుట్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. మెదక్ జిల్లాలో పరిశ్రమల కాలుష్యంపై స్థానికులు నేడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించనున్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయ పనులను ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించనున్నారు. ఖమ్మం జిల్లాలో మిర్చి పంటకు వైరస్ సోకడంతో శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. కరీంనగర్లో స్మార్ట్ సిటీ పనుల కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉన్నాయి. సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా చెల్లింపుపై యాజమాన్యం ఈరోజు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. బాసర ఐఐఐటీలో విద్యార్థులకు హెల్త్ చెకప్ క్యాంప్ను వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది. ప్రధాన దినపత్రికల ముఖ్యాంశాలు. హెడ్లైన్స్. ఈనాడు సంక్రాంతి పరుగులు. పండుగకు వారం ముందే కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. సొంతూరికి పయనమైన జనం. అమరావతికి పూర్వవైభవం. శరవేగంగా సచివాలయ టవర్ల పనులు. నేడు సీఎం చంద్రబాబు పరిశీలన. మేడిగడ్డపై మళ్లీ రచ్చ. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పిలుపు. అడ్డుకుంటామన్న పోలీసులు. చలిగుప్పిట్లో మన్యం. లంబసింగిలో 5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత. వణుకుతున్న గిరిజనులు. బడ్జెట్ కసరత్తు షురు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసే యోచనలో కేంద్రం. సాక్షి అందని సంక్రాంతి కానుక. చాలా చోట్ల సరుకులు రాలేదని ప్రజల ఆవేదన. పంపిణీలో లోపాలు. ఫీజుల కోసం ఫైట్. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని రోడ్డెక్కిన విద్యార్థులు. ధరల మంట. పండుగవేళ ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు. నియంత్రణలో ప్రభుత్వం విఫలం. ఆరోగ్యశ్రీ ఆపసోపాలు. నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించలేదని సేవలు నిలిపివేత. విశాఖ ఉక్కు పరిరక్షణ. కార్మికుల నిరసనలకు 1000 రోజులు. ఢిల్లీలో ధర్నాకు సన్నాహాలు. దేశ వార్తలు. CES 2026 అమెరికాలోని లాస్ వెగాస్లో జరుగుతున్న టెక్నాలజీ షోలో భారతీయ స్టార్టప్లు అదరగొడుతున్నాయి. ముఖ్యంగా హెల్త్ కేర్ ఏఐ ఉత్పత్తులకు మంచి స్పందన లభిస్తోంది. ఢిల్లీ చలి. దేశ రాజధానిలో పొగమంచు కారణంగా ఈ ఉదయం 12 విమానాలు దారి మళ్లించబడ్డాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ వార్తలు. మిడిల్ ఈస్ట్, ఇజ్రాయెల్ మరియు లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఐక్యరాజ్యసమితి శాంతి చర్చలకు పిలుపునిచ్చింది. యూకే వీసా. బ్రిటన్ ప్రభుత్వం విదేశీ విద్యార్థుల పోస్ట్ స్టడీ వర్క్ వీసా నిబంధనలను కఠినతరం చేసే యోచనలో ఉంది. ఇది భారతీయ విద్యార్థులకు ఆందోళన కలిగించే అంశం. టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్. టాటా మోటార్స్ తన కొత్త ఎలక్ట్రిక్ కారు అవిన్యా విడుదల తేదీని ప్రకటించింది. 2026 చివర్లో రోడ్లపైకి రానుంది. బంగారం ధర. అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు తులం బంగారం ధర 76,500 రూపాయల వద్ద ట్రేడవుతోంది. స్టాక్ మార్కెట్. ఈరోజు మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఐటీ షేర్లలో స్వల్ప లాభాలు కనిపిస్తున్నాయి. క్రీడా ముఖ్యాంశాలు. క్రికెట్. భారత్ దక్షిణాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత జట్టు స్వదేశానికి చేరుకుంది. తదుపరి ఇంగ్లాండ్ సిరీస్ కోసం రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. ప్రో కబడ్డీ. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈ రోజు రాత్రి తెలుగు టైటాన్స్ మరియు తమిళ్ తలైవాస్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ముఖ్య అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్. ట్రాఫిక్ అలర్ట్. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వైపు వెళ్లే దారులు సాయంత్రం 4 గంటల నుంచి రద్దీగా ఉంటాయి. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోండి. హెల్త్ అలర్ట్. ఫ్లూ కేసులు పెరుగుతున్నందున రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వాతావరణ సమాచారం.
తెలంగాణ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో రాగల 24 గంటల్లో చలిగాలులు వీస్తాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలలోపు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో పొగమంచు ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. హైవేలపై ప్రయాణించేవారు ఫాగ్లైట్లు వేసుకోవాలి. ఉద్యోగ ఉపాధి ఎస్ఎస్సి నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి అర్హత బ్యాంక్ జాబ్స్ ఐడీబీఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు గడువును జనవరి 10 వరకు పొడిగించారు. ఆర్మీ ర్యాలీ సికింద్రాబాద్లో అగ్నివీర్ ర్యాలీకి సంబంధించిన ఫలితాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఈ బుధవారం నాటి సమగ్ర వార్తా విశేషాలు. రాజకీయ, విద్య, ఉద్యోగ మరియు వినోద రంగానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ కాకూడదు అనుకుంటే మన ఏజెడ్ న్యూజీ 999 ఏజీ న్యూస్ 999 ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. రేపటి తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.